బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. భారీగా బస్సులో ప్రైవేట్ వాహనాల్లో బలవంతంగా మీటింగ్లకు తీసుకెళ్తున్న వైసీపీ నాయకులకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర తుస్సుమంది. ముందుగా సభ ప్రాంగణంలో పరిచయ కార్యక్రమాలు జరిగిన తర్వాత కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసంగం ప్రారంభించగానే సభకు వచ్చిన జనం నెమ్మదిగా వెళ్లిపోయారు. సభ జరుగుతూ ఉండగానే జనం పరుగో అంటూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ఈ సంఘటనతో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున ఎమ్మెల్యేలకి భంగపాటు తప్పలేదు. ఎమ్మెల్యే ప్రసన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చాలా రోజులుగా బస్సు యాత్రకి హాజరు కావాలని కోరుతున్నట్టు చెప్తున్నారు. అయినా ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. కానీ బస్సు యాత్రకి మాత్రం డుమా కొట్టారు. అటు ఎంపీ విజయసాయిరెడ్డి బస్ చేసిన విపిఆర్ కళ్యాణ మండపం వద్ద గిరిజన మహిళా మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కు ఘోర అవమానం జరిగింది. వారిని విజయసాయిరెడ్డితో కలవనీయకుండా నేతలు అడ్డుపడ్డారు. ఇదేం ఎస్సీ ఎస్టీ బీసీ సాధికారత అంటూ పెద్ద పట్టున మేయర్, వారి అనుచరులు కేకలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. చివరకు విజయసాయిరెడ్డి, మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కి క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ పూర్తి అప్డేట్ ఇస్తారు. మహేష్, స్వామి, నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర మరోసారి, అంటే దాదాపు ఇప్పుడు గతంలో 2 సార్లు నిర్వహించారు. మళ్ళా ఈ రోజు 3వసారి కోవూరు నియోజకవర్గంలో నిర్వహిస్తే అది కూడా తుస్సుమన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద విజయసాయి రెడ్డికి వరుసగా భంగపాట్లు తప్పలేదు. ఆయన రేణిగుండ నుంచి బయలుదేరి వచ్చే సమయంలో గూడూరులో సూలూరుపేట నేతలందరూ కూడా అడ్డుపడ్డారు. అక్కడ ఎమ్మెల్యే సంజీవరెడ్డి వర్గము, వ్యతిరేక వర్గము వాళ్ళంతా కూడా అక్కడ ఆయన ముందే బాహాబాహికి దిగడం, దుర్భాషలాడుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఆయన విపిఆర్ కళ్యాణ మండపంకి వచ్చారు. విపిఆర్ కళ్యాణ మండపంలో గిరిజన మహిళా మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వీళ్ళిద్దరూ కూడా ఆయన కలిసేందుకు ప్రయత్నించగా నేతలు అడ్డుపడడం జరిగింది. దాంతో వాళ్ళందరూ ఒక్కసారిగా మేయర్ స్రవంతి, ఆమె అనుచరులు అందరూ పెద్ద పట్టున కేకలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా సాధికారిత పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం, ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇదేనా సాధికారిత అంటూ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ విషయం తెలుసుకున్న విజయసాయి రెడ్డి బయటకు వచ్చి మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి కోవూరు నియోజకవర్గంలోని కొడలూరుకు చేరుకున్నారు. యాక్చువల్ గా బస్సు యాత్ర అంటే బస్సు మీద జరిగే యాత్ర, కానీ బస్సు అనేది లేకుండా ఈ యాత్ర సాగించడం జరిగింది. ఒక ఐషర్ వాహనంలో నాయకులందరూ ఎక్కి కొద్ది దూరం మాత్రం ఆ సభా వేదిక వద్దకు వచ్చి రావడం జరిగింది. అక్కడ సభా వేదిక దగ్గర కూడా వైసీపీలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి వర్గ విభేదాలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎంపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా బస్సు యాత్ర నిర్వహించబోతున్నాం, మీరు తప్పకుండా రావాలని చెప్పి కోరారు. అయినా ఆయన విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. మరోవైపు నెల్లూరు ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఆ తర్వాత జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆ ఛాయలకు కూడా రానటువంటి పరిస్థితి. ఈ రోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అయినా కూడా జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఆ ఛాయలకు రాలేదు. దీంతో ఈ నేతల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలన్నీ కూడా ఒక్కసారిగా బయటపడినట్టయింది. ఈ నెల్లూరు జిల్లా విజయసాయి రెడ్డికి సొంత జిల్లా ముత్తుకూరు మండలంలో ఆయన సొంత ఊరుంది. అక్కడ అలాంటి ఈ సొంత జిల్లాలోనే ఆయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలు అప్పగించారు. ఈ నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఈ విభేదాలు ఇవన్నీ సరిచేయాలి, మొత్తం పార్టీని అంతా కూడా ఏకతాటిపై నడిపించాలి, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయనేది ఆయన చెప్పినటువంటి లక్ష్యం. కానీ ఆయన సొంత జిల్లాలోనే వరుసగా ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. ఉదయగిరిలో బస్సు యాత్ర జరిగినప్పుడు కూడా అక్కడ నేతలందరూ ఎవరికి వారే
యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. అక్కడ ఎప్పుడైతే బహిరంగ సభలో ప్రసంగాలు మొదలయ్యాయో జనాలందరూ కూడా ఒక్కసారిగా Okay. వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు కావల్లో కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కోవూరులో కూడా అదే పరిస్థితి. మొత్తం మీద వైసీపీలో గందరగోళం నెలకొంది స్వామి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.